అడవులు 7th క్లాస్ పార్ట్ 2. భారత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు అడవులను 3 రకాలుగా విభజించింది. అవి 1 రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, వర్గీకరించిన అడవులు. రిజర్వ్ అడవులు వేట, మేత వంటి కార్యకలాపాలు ప్రభుత్వం ఇక్కడ నిషేధించింది. ఈ అడవుల్లో ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. రక్షిత అడవులు ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాలు రక్షించడానికి ఏర్పాటు చేయబడిన అడవులు. ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతింపబడవు. వర్గీకరించిన అడవులు ఈ అడవుల్లో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చు. భారతదేశంలో అడవులు జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో 33% భూమి అడవుల కింద ఉండాలి. మైదాన ప్రాంతాలు 20%, కొండ ప్రాంతాలు 60% విస్తీర్ణం గల భూమి అడవుల కింద ఉండాలి. విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. అటవీ విస్తీర్ణం 2వ స్థానంలో రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అటవీ విస్తీర్ణం తక్కువ ఉన్న రాష్ట్రం హర్యానా. భారతదేశ విస్తీర్ణం 3.28 చదరపు కిలోమీటర్లు, 30 డిగ్రీల అక్షాంశాల విస్తృతి కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లో అడవులు భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఏపీ రాష్ట్ర విస్తీర్ణం 37,392 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉందంటే 22.94%. ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్న జిల్లా పూర్వము వైఎస్ఆర్ కడప జిల్లా. అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగి ఉన్న జిల్లా పూర్వపు కృష్ణా జిల్లా. సాంద్రత రీత్యా పూర్వపు విశాఖపట్నం జిల్లా మొదటి స్థానంలోను, పూర్వపు కృష్ణా జిల్లా చివరి స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అడవులు ఉత్తరాన సింహాచల కొండల నుండి దక్షిణాన శేషాచలం కొండల వరకు విస్తరించి ఉన్నాయి. నల్లమాల అడవి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ ప్రాంతం. ఏపీలో అడవులను ప్రధానంగా వృక్షపాతం, వాతావరణం మరియు నేలల రకం ఆధారంగా 4 రకాలుగా విభజించారు. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, శుష్క పొడి ఆకురాల్చే అడవులు, పొద అడవులు అంటే ముళ్ళ అడవులు, టైడల్ అడవులు లేదా డెల్టా అడవులు. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు 125 నుంచి 200 సెంటీమీటర్ల వృక్షపాతం గల ప్రాంతాల్లో పెరుగుతాయి. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు విస్తరించి ఉన్న ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి. తేమతో కూడిన ఆకురాల్చే అడవుల్లో పెరిగే వృక్షాలు వేగి, ఎగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టేగ. శుష్క ఆకురాల్చే అడవులు 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వృక్షపాతం గల ప్రాంతాల్లో పెరుగుతాయి. శుష్క ఆకురాల్చే అడవులు ఏ జిల్లాలో కలవు? వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. శుష్క ఆకురాల్చే అడవుల్లో పెరిగే వృక్షాలు మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఏగిస, వేప, బురుగ, మోదిగ మరియు ఎర్రచందనం. ఎర్రచందనం కడప, చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవుల్లో పెరిగే అరుదైన వృక్షజాతి. ఎర్రచందనముకు ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో ఆర్థిక వ్యవస్థలో విశేష స్థానం ఉంది. చిట్టడవులు 75 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిగే ప్రాంతాల్లో చిట్టడవులు పెరుగుతాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో చిట్టడవులు పెరుగుతాయి. చిట్టడవుల్లో పెరిగే వృక్షజాలం తుమ్మ, బొలుసు, రేగు, చందనం, వేప. కడప జిల్లాలో శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివికోడి IUCN ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్ అరుదైన జాతులుగా తెలియజేసింది. మడ అడవులు లేదా డెల్టా అడవులు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం 974 కిలోమీటర్లు. తూర్పుగోదావరి జిల్లాలో కోరంగి ప్రాంతంలో మడ అడవులు లేదా డెల్టా అడవులు ఉన్నాయి. ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, పత్తిరి తీగ, బలబండి తీగ చెట్లు పెరుగుతాయి. ముంగీస, గ్రద్ద, ఉడుత, అడవదుప్పి, చారల ఉడుత, ఎలుగుబంటి మొదలైన వివిధ రకాల జంతువులకు ఆంధ్రప్రదేశ్ అడవులు నివాసాలు. ఆంధ్రప్రదేశ్లో వృక్షజాలం నుండి జంతుజాలాలను రక్షించడానికి వన్యప్రాణుల అభయారణ్యాలు స్థాపించబడ్డాయంటే 13. ఏపీలో ఉన్న జాతీయ ఉద్యానవనాల సంఖ్య 3. ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, మాండలిక సారూప్యాలు కలిగిన కుటుంబాలు, సాంప్రదాయ సమూహాలుగా ఉన్న సామాజిక విభాగాన్ని అటవీ జాతి అంటారు. ఏపీలో ఆదిమ జాతులు
బొరండోలు, సెంచులు, కొండరెడ్లు, కొండ సవరలు, గోండు, ఎరికులు, యానాదులు. సెంచులు ఒక ఆదిమ తెగ. వీరి సాంప్రదాయ జీవన విధానం వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటుంది. సెంచు భాష మాట్లాడతారు. సెంచులు ఏ అటవీ ప్రాంతంలో ఉంటారంటే నల్లమల. స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారు చేసిన అటవీ చట్టాలు 1864, 1878. 1864, 1878 చట్టాల ద్వారా అడవులు రిజర్వ్ అడవులు, రక్షిత అడవులుగా వర్గీకరించారు. 1988 జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ, పునర్జీవనము, అడవుల అభివృద్ధి, గిరిజనులను భాగస్వాములు చేయడం అనేది ముఖ్య ఆశయంగా ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం ఎకో టూరిజము, పర్యావరణ పర్యాటకం పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక గిరిజనులు భాగస్వామ్యం చేస్తూ ప్రస్తుత ఎకో టూరిజం విధానాన్ని బలోపేతం చేసింది. అడవుల ఉపయోగాలు. వినియోగం కొరకు పండ్లు, తేనె, దుంపలు, కలప మొదలైన వినియోగ వస్తువులు అడవి నుండి లభిస్తాయి. వాణిజ్యం, కలప, వెదురు, ఔషధాలు. పర్యావరణ వ్యవస్థల సమతుల్యం. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అడవులు వాతావరణంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వాయు కాలుష్యం తగ్గిస్తాయి. వేర్లు మృతిక క్రమక్షయాన్ని అరికడతాయి. పరిశోధనలు. అడవుల సంరక్షణ మరియు అడవుల నుండి ప్రయోజనాలు పొందడంలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అటవీ నిర్మూలనకు కారణాలు, సమస్యలు. అడవుల్లో చెట్లను నరికివేసి అడవిని ఇతర అవసరాలకు వినియోగించడం అటవీ నిర్మూలన. జీవావరణం. ఆర్థిక వ్యవస్థ రీత్యా అడవుల జాతీయ సంపదల ముఖ్య భాగమని మనకు తెలుసు. అడవులు మన అవసరాల కోసం, దురాశ కోసం దోపిడీ చేయబడుతున్నాయి. అటవీ భూములను వ్యవసాయ భూములకు మార్చడము, రోడ్లు మరియు డ్యాముల నిర్మూలన, కలుపు నిర్మూలన. పారిశ్రామిక ప్రయోజనాలు. అటవీ ప్రాంతాలను నిప్పిపెట్టడం చాలా నష్టాన్ని కలిగిస్తుంది. వన నిర్మూలన వల్ల భూగోళం వేడెక్కడం, కాలుష్యం, నేలలో క్రమక్షయం, వన్యప్రాణులు సహజ ఆవాసాలు కోల్పోవడం, ఆహార అటవీ ఉత్పత్తుల కొరత, పర్యావరణ అసమతుల్యం వంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది వరదలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు దారితీయవచ్చు. సామాజిక అడవులు, అటవీ సంరక్షణ. బంజరు భూముల్లో ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటడము, అడవులను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని, సామాజిక మరియు గ్రామ అభివృద్ధులను పెంపొందించడం కోసం చేపట్టిన పథకాన్ని సామాజిక అడవుల పెంపకం అనవచ్చు. స్థానిక సమాజాల ప్రయోజనాల కొరకు అడవుల నిర్వహణ చేపట్టడం సామాజిక అడవుల పెంపకం. ఇందులో భాగంగా వాయు కాలుష్యాన్ని తగ్గించి వివిధ రకాల పరిశ్రమలు ప్రోత్సహించడం కొరకు ప్రభుత్వం సామాజిక వనీకరణ చేపట్టింది. పారిశ్రామిక ప్రాంతాలు, బంజరు భూముల్లో పచ్చదనం పెంచడమే దీని ఉద్దేశం. అడవుల చట్టం 1894, అడవుల పండుగ 1950, జాతీయ అటవీ విధానం 1952, వన సంరక్షణ చట్టం 1980, అటవీ హక్కుల చట్టం 2006. అటవీ హక్కుల చట్టం 2006. అటవీ హక్కుల చట్టం భారతదేశం షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు చట్టం, గిరిజన హక్కుల చట్టం, గిరిజన భూ చట్టం వంటి ఇతర పేర్లతో పిలువబడుతుంది. డిసెంబర్ 2006లో అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది. 2006 అటవీ చట్టం సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులను చట్టపరమైన గుర్తింపును ఇచ్చింది. అటవీ హక్కుల చట్టం ప్రాముఖ్యత. తరతరాలుగా ఇటువంటి అడవుల్లో నివసిస్తున్న అటవీ నివాస షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల అటవీ హక్కుల, అటవీ భూముల ఆక్రమణలను ఈ చట్టం గుర్తిస్తుంది. ఈ చట్టం ఎఫ్డిఎస్టి, ఓటీఎఫ్డీలకు సుస్థిర ఉపయోగం, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్య నిర్వహణ బాధ్యతలు అధికులను కట్టబెడుతుంది. అటవీ పర్యావరణ వ్యవస్థ యొక్క మనుగడ మరియు స్థిరత్వాన్ని కారకులైన ఎఫ్డిఎస్టి, ఓటీఎఫ్డీలకు వలస రాజ్యాలు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. సామాజిక అడవుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అడవుల సంరక్షణ, చెట్లు నాటడంలో ప్రజల భాగస్వామ్యం పెంపొందిస్తుంది. పదకోశం. వృక్షజాలం ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెరిగే మొక్కలు. జంతుజాలం ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో నివసించే జంతువులు. దట్టమైన అరణ్యం ఒక ప్రాంతంలో చెట్లు దగ్గరగా పెరగడం. శీతోష్ణ స్థితి ఒక ప్రదేశంలో దీర్ఘకాలపు సగటు వాతావరణ స్థితి. బాష్పోత్సేకం చెట్ల నుంచి నీరు ఆవిరి కావడం. సుందరవనాలు పశ్చిమ బెంగాల్ పెరిగే మడజాతి వనాలు. శృంగాకారపు చెట్లు. సూదాకారం ఆకులు గల పొదలు శృంగాకారపు చెట్లు. పట్టణీకరణ ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడం. ఆదిమవాసం ఒక ప్రాంతంలో ప్రాచీన కాలంలో నివసించేవారు. భూగోళం వేడెక్కడం భూమి ఉపరితలంపై వేడెక్కడం. నేల క్రమక్షయం భూమి యొక్క పై పొరలు క్రమంగా తొలగించడం నేల క్రమక్షయం. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.